మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 121 కీర్తన 8వ వచనం. ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు కాపాడువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనే ఈ లోకములో మన యొక్క ప్రయాణాల్లో మనం చేస్తున్న పనుల్లో కాపాడకపోతే ఈ లోకంలో బ్రతికి ఉండుట అసాధ్యము. ఈ అసాధ్యమైన ఈ లోకంలో మనం క్షేమంగా ఉన్నామనంటే కేవలం దేవుని కృప, దేవుని దయ. ఈరోజు మనం అనుకోవచ్చు, మనకు దేవుడు ఏ విధంగా కాపుదలిస్తున్నాడు అని. ఒక్కసారి లోకంలో జరుగుతున్న సంఘటనలు చూడండి. వయసు భేదం లేదు, కులభేదం లేదు, మతభేదం లేదు, ఎవరు పైనవారు కిందవారని లేదు, ఉన్నవారు లేనివారని లేదు. అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాల్లో మనుషుడు మరణించటమో ఏదో ఒక అవయవం కోల్పోవటమో జరుగుతూ వస్తుంది. కానీ ఈరోజు వరకు క్షేమముగా ఉన్నామంటే దేవుని కృపే కదా. ఇక్కడ దేవుని కృప మనకు కాపుదలగా ఉన్నది గనక, తోడుగా ఉన్నది గనక, ఆయన క్షేమాన్ని ఇస్తున్నాడు గనక మనం ఈ లోకంలో క్షేమముగా ఉన్నాం. కనుక దేవుడు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి, కాపుదలను బట్టి, ఆయన మన పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమను బట్టి అనుదినం దేవుని స్తుతించాలి. ఇది మొదలుకొని అనంటే ఆయన యందు సంపూర్ణ విశ్వాసము ఉంచటము మొదలుకొని అని గ్రహించి ఈ క్షణము నుండి దేవా, నా జీవితంలో నీవిస్తున్న క్షేమమును బట్టి, భద్రతను బట్టి, కాపుదలను బట్టి నీకే వందనాలని ఆయనను స్తుతిస్తూ ముందుకు సాగుదాము. అలా ముందుకు సాగుటకు మనకు, మన కుటుంబాలకు దేవుడు కృపనిచ్చి నడిపించునుగాక. ముఖ్యంగా మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.